లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ మహిళా కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదు జానీ మాస్టర్ జీవితాన్నే మార్చేసింది. ప్రస్తుతానికి అరెస్ట్ అయి రిమాండ్ ఖైదీగా చెంచల్గూడ జైల్లో ఉన్నారు జానీ మాస్టర్. ఇదిలా ఉంటే ఇదంతా నేనే చేశా అంటూ నేరాన్ని ఒప్పుకున్నట్టు కూడా రిమాండ్ రిపోర్ట్లో రాసిచ్చారు పోలీసులు. షూటింగ్ పేరుతో హోటల్స్ కి తీసుకువెళ్లిన మాట నిజం. 2020లో ముంబై హోటల్లో లైంగిక దాడి చేసింది నిజం. ఎవరికైనా చెబితే హూస్టింగే అని జానీ భార్య బెదిరించారని నిజమేనని ఒప్పేసుకున్నట్టు పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో రాసి మ్యాజిస్ట్రేట్ ఎదుట పెట్టారు. కానీ పోలీసుల దగ్గర జానీకి సంబంధించి మరో వెర్షన్ కూడా బయటకొస్తోంది. తాను ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదని, లీగల్ గా పోరాడి నిజాయితీగా బయటకు వస్తానంటూ జానీ ఎమోషనల్ అయినట్టు కూడా చెబుతున్నారు. పోలీసుల రిమాండ్ రిపోర్టు నిజమా లేదా నిజాయితీగా బయటకు వస్తానంటూ స్టేట్మెంట్ ఇచ్చిన జానీ వెర్షన్ నిజమా అనేది సస్పెన్స్ గా మారింది. ప్రస్తుతానికి జానీ మాస్టర్ కస్టడీ కోరుతూ నార్సింగి పోలీసులు ఉప్పర్పల్లి కోర్టులో పిటిషన్ వేశారు. 10 రోజుల పాటు కస్టడీకి ఇస్తే పూర్తి స్థాయిలో విచారించేందుకు వెసులుబాటు ఉంటుందని, మరికొన్ని అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. జానీ మాస్టర్ ను చెంచల్గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకుని విచారించే అవకాశం ఉంది. అటు బెయిల్ కోసం జానీ మాస్టర్ తరఫు లాయర్లు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. పోక్సో యాక్ట్ నమోదు చేయడంతో జానీకి బెయిల్ వస్తుందా రాదా అనేది సస్పెన్స్ గా మారింది. 9 ఏళ్ల కిందట జరిగినట్టు చెబుతున్న లైంగిక దాడికి సంబంధించి ఆధారాలు దొరకవు కాబట్టి పోక్సో కేసు నిలబడబోదని జానీ లాయర్ల నమ్మకం. జానీ విషయంలో సినిమా పరిశ్రమ రెండు ముక్కలుగా చీలింది. జానీ వెనుక పెద్ద కుట్రే జరిగిందన్న సౌండ్ మాత్రం గట్టిగా వినిపిస్తోంది. ఇరుక్కున్నారా, ఇరికించారా అనేది త్వరలోనే తేలుతుంది అంటున్నారు జానీ సన్నిహితులు. ఇదిలా ఉంటే రాజకీయ వర్గాల్లో కూడా చర్చకు తావిచ్చింది. జానీ కెరీర్ ఖతం చేయాలనే ఆపరేషన్ ఎక్కడ, ఎలా, ఎందుకు, ఎప్పుడు మొదలైంది? 9 ఏళ్లుగా మాట్లాడిన ఫీమేల్ కొరియోగ్రాఫర్ కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాతే ఎందుకు కంప్లైంట్ ఇచ్చింది అనేది $1 మిలియన్ ప్రశ్నే.